ఎన్టీఆర్, హృతిక్ రోషన్ రాడ్ దింపారని అందరి మాటలు పట్టుకొని కూలీకెళ్తే, కూలీ అమ్మో! ఇది అంతకంటే పెద్ద రాడురా బాబు! ఈ రాడుని తట్టుకోవడం మన వల్ల గాదు. 'వార్ 2' మూవీ బాలేదు. అంతా ఓవర్‌గా ఉంది అని అమెరికా నుంచి రివ్యూ టాక్ రాగానే, సరే మనీ ఎందుకు వేస్ట్ చేసుకోవడం, రజనీకాంత్‌తో పాటు లోకేష్ కనకరాజు ముఖ్యంగా అన్ని హిట్లే తీశాడు. మళ్ళీ ఎల్‌సీయూ అంటున్నాడు. ఇదేమన్నా ఎల్‌సీయూ మూవీ అయ్యే ఛాన్స్ ఉందేమో అన్న చిన్న ఆశతోటి 'కూలీ' మూవీ వెళ్ళడం జరిగింది. ఇంకొద్దిసేపుంటే థియేటర్‌లోనే పోయేవాళ్ళం అనమాట. ఇంకా మూవీ విషయానికొస్తే గనక 'లోకేష్ కనకరాజ్' ఈయన బడ్జెట్‌ని మిగిల్చి నిర్మాతలను సేవ్ చేయడంలో, అలాగే తక్కువ రోజుల్లో మూవీ తీసేయడంలో నంబర్ 1గా ఉన్నాడు తమిళ్ ఇండస్ట్రీలో అని పొగుడుతున్నారు. ఆ పొగడ్తలు బాగా తలకెక్కించుకున్నట్టున్నాడు. మనోడు సీరియల్ తీసి పెట్టాడు తమిళోళ్ళకి. అలాగే ఈ మూవీ ఎలా ఉంది అంటే, లాస్ట్ సీన్ ఫస్ట్ పెడితే థియేటర్‌లో కూర్చోవడం ప్రతి నిమిషం ఒక నరకంలా ఉంటదనమాట. లాస్ట్ 5 నిమిషాల సీను ఫస్ట్ పెట్టుకుంటే గనక థియేటర్‌లో అంతసేపు కూర్చోవడం కష్టం. ఎందుకంటే ఇది నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అని ఏదో ట్రై చేసాడు. మనోడు ఎప్పుడు అదే ట్రై చేస్తా ఉంటాడు. ఏదో స్టోరీ ఉన్నట్టు ఏదేదో ఊహించుకుంటా ఉంటాం. అక్కడ ఏమీ ఉండదు. సింపుల్ ఫ్లాట్ లైన్. ఈ మూవీతో 'సాంబార్ బ్యాచ్' 1000,00,00,000 కొట్టడం అది ఎప్పటికి జరగని పని. ఇది 'వార్ 2' ఎలా ఉందో ఇంకా చూడలేదండి. కానీ 'వార్ 2' కంటే ఇది 2 టైమ్స్ వరస్ట్‌గానే ఉంది నన్నడిగితే. ఎందుకంటే ఇది ఇంకొకటి కూడా చెప్తున్నాను. ఇది ఎల్‌సీయూ అండర్‌లోకి రాదు. ఇది సెపరేట్. లాస్ట్ మినిట్ వరకు ఆ టైటిల్స్ కార్డ్స్ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆశతో చూసాము. కానీ ఇది ఎల్‌సీయూ అండర్‌లోకి రాదు. ఆశలేం పెట్టుకోవద్దు. డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ఈ సినిమా బాగుంది అన్నాడు అని ఎవడైనా అంటే, నాకు నచ్చింది అని ఎవడైనా అంటే, వాడికి డబ్బుల మీద ఇష్టం లేకన్నా ఉండాలి. లేదంటే వాడు ఖచ్చితంగా కూలీ టీమ్ నుంచి ఎంతో కొంత డబ్బులు తీసుకొనుండాలి. ఇంట్లో హాయిగా ఓటీటీలో ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూసే మూవీ ఇది. మనీ వేస్ట్ చేసుకోకండి. 1000,00,00,000 కొట్టడం అనేది తమిళ్ ఇండస్ట్రీకి కలగానే మిగిలిపోయింది ఇప్పటికి గూడా. అందరి స్టార్స్‌ని పెట్టుకొని ఏదో తీసేసాడు అని పోస్టర్‌లేసుకున్నాడు కానీ, అమ్మా! తలనొప్పి మూవీ సార్ దగ్గరలో కూడా ఎళ్ళకండి థియేటర్ దగ్గరికి 'కూలీ' మూవీకి. కావాలి అనుకుంటే ఎన్టీఆర్ గారిని చూడటానికి హాయిగా 'వార్' మూవీకెళ్ళండి. దగ్గరకి కూడా ఎళ్ళొద్దు. ఓటీటీలో వస్తే హాయిగా చూసుకునే మూవీ ఇది. దీనికోసం మీరు మీ జీవితంలో 3 గంటలు టైం వేస్ట్ చేసుకొని థియేటర్‌లో టైం వేస్ట్ అస్సలు చేసుకోవద్దు. అదే 100, 200 పెట్టుకొని హాయిగా బిర్యానీనో లేదంటే ఫ్యామిలీతో ఏదైనా మంచి ఫుడ్ ఐటమో చేసుకొని తినండి. ఒక నెల రోజులు మీకు నెట్‌ఫ్లిక్స్ వస్తది మొబైల్‌లో. హాయిగా ఎంజాయ్ చేయండి 199కి. అంతే తప్ప ఈ మూవీకి మాత్రం వెళ్ళొద్దు. ఇదే ఈ మనీ బడ్జెట్‌ని మిగిల్చేస్తాడు, నిర్మాతలను కాపాడేస్తాడు, తక్కువ రోజుల్లో షూటింగ్ చేస్తాడు అనే దాన్ని తలకెక్కించుకొని మరో 'ఆర్‌జీవీ'లా తయారయ్యాడు. సినిమా 'ఆర్‌జీవీ' తీసినట్టుందండి. ఇది ఎల్‌సీయూ అండర్‌లోకి కూడా రాదు. మూవీని తట్టుకోలేరు, చూడలేరు. జస్ట్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది స్టోరీ అంతే. నిద్రపోయి యాక్టింగ్ చేశారు మొత్తం అంతా కూడా. మీకు సినిమా చూస్తున్న ఫీల్ ఎక్కడా రాదు. జస్ట్ యాక్టర్‌లను పెట్టుకొని ఏదో కింద మీద బీజీఎంలు పెట్టేసి ఏదో చేద్దాం అనుకున్నాడు. ఈ మూవీతో 1000,00,00,000 కొట్టడం అనేది ఇంపాసిబుల్. 100,00,00,000 కొడితే కూడా ఈ మూవీ చాలా